కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో నగరంలోని టిఫిన్ సెంటర్లు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ జీవన ఉపాధి కోల్పోతున్నామని హోటల్ నిర్వాహకులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు. ఇక్కడ జైపూర్గా హోటల్ నడిపిస్తున్నా. 2 రోజుల నుంచి గ్యాస్ వస్తలేవు. గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు రేపు అయితే బందే పెట్టబడుతుంది. బంద్ పెడితే నాకు చాలా ప్రాబ్లమ్స్. 2 ఆడపిల్లలు ఉన్నారు, భర్త లేదు. ఒకదాని హోటల్ నడిపించుకుంటున్నా. ఇప్పుడు నాకు హోటల్ బండితే ఇల్లు వెళ్ళది. చాలా ప్రాబ్లమ్స్ ఉంది. టెన్షన్ భరించలేకపోతున్నా. మాకు గ్యాస్ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలి. నేను రెజిమెంటల్ బజార్లో ఒక హోటల్ ఉంది నాకు, జయదుర్గా అనేది. ఆ జయదుర్గా హోటల్లో కమర్షియల్ సిలిండర్స్ వస్తలేవు. మార్కెట్ బంద్ ఉంది. మరి మా హోటల్ ఎట్లా పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు చూడండి, ఒకటే సిలిండర్ ఉంది. ఇప్పుడు ఇది అయిపోతే మేము రేపటి దుకాణం బంద్ పెట్టుకోవాలి. మరి ఎట్లా ముందు ప్రాసెస్ ఏముంది? ఇప్పుడు వస్తాయా రావా సిలిండర్? మాకు సిలిండర్ లేకపోతే మా జీవనాధారం ఎట్లా? మేము ముందు ఎట్లా పోవాలి? మాకు ముందు లేకపోతే మాకు జీవితం లేదు. ఇప్పుడు మాకున్నది చూస్తూ ఈ హోటల్ ఒకటే. హోటల్ నుంచి మేము పైకి వచ్చినాం. కట్టలు పెట్టుకునే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే పక్కన వైర్లు ఉన్నాయి, చుట్టుపక్కల వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు కట్టలు పెట్టుకుంటే ఆ వైర్లు ఇట్లా అంటుకున్నాయంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది. అందు గురించి కట్టలు పెట్టుకునే ప్రాసెస్ లేవు ఇక్కడ. ఇది ప్రాబ్లం ఉంది. మరి కమర్షియల్ సిలిండర్స్ ఎప్పుడు రిలీజ్ అయితే ఏంది మాకు చెప్పగలుగుతారా? గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్స్ ఎప్పుడు తీసుకుంటుంది? పెద్ద పెద్ద సిలిండర్లు అది ఇది అంటున్నారు, అట్లా ఇట్లా చేస్తున్నారు. బట్ మాకు